పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక చైతన్య జూనియర్ డిగ్రీ కాలేజీ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి విద్యాభ్యాసం చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యం సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓకు అందజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముందు ముట్టడి ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము. గత దాదాపు 5-6 సంవత్సరాల నుంచి 2019-20 నుంచి ఈ విద్యా సంవత్సరం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ₹1 కూడా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయలేదు. దీనివల్ల అనేక మంది పేద విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎదురవుతా ఉంది. ఎట్లా అంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల కాకపోవడం వల్ల కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ప్రభుత్వాలు రైతు బంధు, రైతు బీమాల పేరుతో ₹1,000 కోట్ల ఈరోజు ఖర్చు పెడతా ఉంది తప్ప ఈరోజు విద్యారంగానికి అవసరమైనటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది.